అందరికీ నమస్కారం। ఈరోజు ఆహార ధాన్యములు అనేటువంటి శీర్షికలో గోధుమ వీట్ ధాన్యాల గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। ఈ వీట్ లేక గోధుమ అనేటువంటి ఆహారము లేదా ధాన్యము చాలా పురాతన కాలం నుంచి మనకి ఆహారంగా ఉపయోగిస్తున్నటువంటి పదార్థము। అలాగే ప్రపంచంలో చాలా దేశాలలో కూడా గోధుమ అనేటువంటి ధాన్యాన్ని ఆహారంగా వాడుతూ ఉన్నారు। ఇది వృక్షశాస్త్రములో ఉన్నటువంటి ట్రైటికమ్ అనేటువంటి కుటుంబానికి చెందినటువంటి మొక్క। ఇది ఒక రకమైన గడ్డి మొక్క, వీట్ గ్రాస్ అంటారు। ఈ గడ్డి మొక్కల్ని మనం ఎందుకు పెంచుతున్నాము అంటే వాటి నుంచి వచ్చేటువంటి విత్తనాలు అయినటువంటి గోధుమల కోసం। ఇది మనకి పిండి పదార్థాలు ఎక్కువగా ఇచ్చేటువంటి మంచి ఆహార పదార్థం। తర్వాత ఈ యొక్క గోధుమ అనేది మన దేశంలో గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి హరిత విప్లవం తరువాత పంజాబ్లో చాలా విపరీతంగా పండిస్తూ ఉన్నారు। ఇప్పటికీ కూడా అలాగే అత్యంత అధికంగా పండుతున్నటువంటి ప్రదేశం పంజాబే। ఇది ఆహార పదార్థాలుగా పంజాబ్లో, ఉత్తరప్రదేశ్లో, పాకిస్తాన్లో ఇంకా అనేక రకాలైనటువంటి యూరప్ దేశాలలో దీన్ని వాడుతూ ఉన్నారు। అలాగే కేరళలో కూడా ఈ యొక్క గోధుమని ఎక్కువగా ఆహారంగా వాడతారు। అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పోషకాహార శాస్త్రం ప్రకారం తీసుకున్నట్లయితే బియ్యము కంటే కూడా గోధుమలలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదు వాళ్ళు కనుక్కున్నటువంటి మరొక అంశం। ఇది ఎక్కువగా చలి ప్రదేశాలలో ఎక్కువగా పండుతుంది। అమెరికాలో కూడా గోధుమ పంట చాలా ఎక్కువగానే ఉంటుంది। ఈ యొక్క గోధుమ గింజ యొక్క నిర్మాణం ఏంటి, అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ గోధుమ చుట్టూత హస్క్ అనేటువంటి ఒక పొర, మనకి వడ్లకి గనక ఎలాగైతే పై పొర ఉంటుందో అలాగే గోధుమల్లో కూడా ఈ పై పొర ఉంటుంది। దాన్ని హస్క్ అంటారు। అది సహజంగా తీసివేస్తారు। దాని తర్వాత ఔటర్ పెరికార్డ్ అనేది టెస్టా అనేటువంటి పొరలు ఉంటాయి। ఈ పొరల్లో ఎక్కువగా ఖనిజ లవణాలు, మినరల్స్ ఉంటాయి। అలాగే ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది। దాని తర్వాత కింద ఉన్నటువంటి పొరని ఎల్యూరాన్ లేయర్, ఎల్యూరాన్ పొర అంటారండి। దీంట్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి। అలాగే ఇంకా లోపలికి వెళితే ఆ గింజ లోపల ఎండోస్పరం అనేటువంటి పదార్థం ఉంది, భాగము। దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి। ఒకటి అంతర్గతంగా ఇన్నర్ ఎండోస్పరం, రెండోది బహిర్గతంగా ఉన్నటువంటి ఔటర్ ఎండోస్పెరం అంటారండి। ఇన్నర్ ఎండోస్పెరంలో స్టార్చెస్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి। అలాగే ప్రోటీన్స్, మాంసకృత్తులు కూడా ఎక్కువగా ఉంటాయి। మరి ఈ బాహ్యంగా ఉండేటువంటి ఔటర్ పొరలో కూడా ప్రోటీన్స్తో పాటు కొవ్వు పదార్థాలు ఉంటాయి। అలాగే విటమిన్స్ కూడా ఉంటాయి। వాటిల్లో కూడా ముఖ్యంగా నియాసిన్ అనేటువంటి బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది। ఇంకా లోపలికి వెళ్తే ఒక పక్కగా గోధుమ గింజలో ఒకవైపుగా ఒక చిన్న భాగం లేదా పదార్థం ఉంటుంది, దాన్ని జర్మ్ అంటారు। ఈ జర్మ్ అంటే ఏమిటంటే ప్రోటీన్స్, వీటిల్లో కొవ్వులు ఇంకా విటమిన్లు ఉంటాయి। అలాగే దీంట్లో పై భాగాన్ని షూట్ అని అంటారు, దాని పక్కనే కిందగా ఉన్న భాగాన్ని రూట్ అని అంటారు। అంటే
ఈ గోధుమ గింజని భూమిలో చల్లినప్పుడు ఆ యొక్క జర్మ్ అనే పదార్థంలో ఉన్న షూట్ అనే భాగం నుంచి మొక్క పైకి వస్తుంది. అలాగే రూట్ అనే భాగం నుంచి వేరు కిందకి వెళుతుంది. అలాగా ఆ యొక్క మొక్కలు పెరగటానికి పనికొచ్చేటువంటి ఈ షూట్ మరియు రూట్ అనేటువంటి భాగాలు ఈ గింజ లోపల ఉన్నటువంటి జర్మ్ అనేటువంటి పదార్థంలో ఉంటాయి. ఇదే కాకుండా స్కూటెల్లం అనేటువంటి మరొక పదార్థం కూడా ఉంటుంది. కానీ ఇది రుచికి కానివ్వండి లేదా పోషకాహార విలువలతో చూసినప్పుడు ఇది అంత పనికిరాని విషయం. అందుకని ఈ యొక్క పిండి పట్టేటప్పుడు ఈ స్కూటెల్లం అనే పదార్థాన్ని తీసేస్తారు. అది గనక తీసేయపోతే ఈ గోధుమ పిండి మొత్తం కూడా పాడైపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి గోధుమని ఎలా వాడతారు ఆహార పదార్థంగా అంటే, మన బియ్యంలాగా గోధుమలను వండుకొని తినటం అనేది చాలా చాలా రేర్ అండి, ఆల్మోస్ట్. కానీ దాన్ని పిండిగా మార్చి, ఒకటి రవ్వగా రెండో రకం, మైదాగా మూడో రకంగా, ఈ మూడు రకాలుగా గోధుమని ఆహారంలో వాడుతూ ఉంటారు. కాబట్టి అత్యంత అధికంగా ఈ పండినటువంటి పంటని గోధుమల్ని ప్రాసెస్ చేసిన తర్వాత పిండిగా తయారు చేస్తారు. ఈ పిండిగానే ఎక్స్పోర్ట్ చేయటం కానివ్వండి లేదా ఇతర పదార్థాలు తర్వాత షాపుల్లో అమ్మటం కానీ జరుగుతూ ఉంటుంది. గోధుమలు కూడా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఆ గోధుమలు తెచ్చి వాటిని చేసి పిండి పట్టించుకోవటం ఇంత టైం ఎవరికీ లేదు కనుక రెడీమేడ్గా దొరుకుతున్నటువంటి గోధుమ పిండి కొనటం మన వాళ్ళందరికీ అలవాటైపోయింది. ఈ గోధుమ పిండిలో అత్యంత అధికంగా కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థం స్టార్చ్ ఉంటుందండి. అలాగే ఆ స్టార్చి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. అంటే శక్తినివ్వటానికి ఉపయోగపడేటువంటి పదార్థం అత్యధికంగా ఉంటుంది. అందుకనే దీన్ని సీరియల్స్ అంటారు. అలాగే ఇది ఏమేమి న్యూట్రియంట్స్ ఇస్తుంది, గోధుమ నుంచి వచ్చే పోషక పదార్థాలు పోషక విలువలు ఏమిటి అని ఒక్కసారి మనం చూస్తే, ఒక 100 గ్రాముల గోధుమల్ని వాడినట్లయితే భుజించినట్లయితే 350 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. అలాగే సుమారుగా 13.2% మాంసకృత్తులు వస్తాయి. అలాగే 2% వరకు కొవ్వు పదార్థాలు వస్తాయి. ఇంకా దీంట్లో ముఖ్యంగా పీచు పదార్థము లేదా ఫైబర్ సుమారుగా 10 గ్రాముల వరకు వస్తుంది సుమారుగా. అలాగే కాల్షియం 35 మిల్లీగ్రాములు వస్తుంది. ఫాస్ఫరస్ 340 మిల్లీగ్రాములు వస్తుంది. సెలీనియము, జింకు, మెగ్నీషియము అనేటువంటి పదార్థాలు కూడా మంచి మోతాదుల్లోనే దీని నుంచి లభ్యమవుతూ ఉంటాయి. కాబట్టి పోషక విలువల దృష్ట్యా చూసినట్లయితే బియ్యము కంటే గోధుమలు పోషకాహారాలుగా పరిగణిస్తారు, ఎక్కువ పోషకాహారంగా. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ శాతం కానివ్వండి లేదా ఫైబర్ శాతం కానివ్వండి మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కనుక గోధుమలు ఖచ్చితంగా మంచి పోషకాహారంగానే మన న్యూట్రిషన్ సైంటిస్టులు గుర్తించడం జరిగింది. అలాగే ఈ వీట్ ఫ్లోర్లో మరొక ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ ఆహార పదార్థం ఉంది. ఏమిటి అంటే, దీన్ని ఎక్కువగా బేక్డ్ ఫుడ్స్ అంటే బేకరీలలో బ్రెడ్లు, ఇతరితర పాస్టాలు లేదా ప్యాస్ట్రీస్ లేదా పిజ్జా, నూడిల్స్, స్నాక్స్, క్రిస్పీ బ్రెడ్స్ అని మనకి బేకరీలో దొరుకుతాయి. చాలామంది ఆ బ్రెడ్ ముక్కలు చాలా క్రిస్పీగా ఉండి పాలల్లో నంచుకొని తినటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగా భోంచేయటం ఆహారాన్నిగా వాడుకోవటం కూడా జరుగుతోంది. ఈ వీట్ ఫ్లోర్ లేదా గోధుమ పిండిని సహజంగా అత్యంత ఆదరణంగా పిలిచేది ఏంటంటే ఆటా అని పిలుస్తారు.
అంటే ఇది ఎక్కువగా హిందీ వాడుతున్నటువంటి ప్రాంతాల్లో పిలిచినప్పటికీ మన వైపు కూడా బాగా ప్రాచుర్యంలోనే ఉంది. సో ఆటా అనేది గోధుమ పిండి. అలా కాకుండా రవ్వ, సెమోలినా అనేటువంటి గోధుమ రవ్వ, ముడి గోధుమ రవ్వ, మరొక రకమైన గోధుమ రవ్వని ఈ మధ్యకాలంలో డయాబెటీస్ పేషెంట్స్కి ఎర్ర గోధుమ రవ్వ వాడండి, చాలా మంచిది అని చెప్పటాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత మైదా అనేది కూడా అత్యంత ముఖ్యమైనది. ఈవేళ ఆల్మోస్ట్ మీకు బేకరీల్లో తయారైన అన్ని ఆహార పదార్థాలు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా మాత్రమే. అలాగే ఈ హస్క్ అంటే పైనున్నటువంటి పొర తీసేసి దాన్ని తర్వాత అది మొత్తంగా పాలిష్ చేస్తూ ఉన్నారు. అంటే కొంతమేరకు పై పొరలు కూడా తీసేస్తున్నారు. మనకి రైస్లో గనక మన బియ్యాన్ని గనక పాలిష్ చేసినట్టు అలాగే కొంతమంది పాలిష్ చేసిన తర్వాత వాడుతున్నారు. కానీ ఆ హస్క్డ్ అంటే హస్క్ తీసివేసి పాలిష్ గనక చేస్తే పోషక విలువలు 40% తగ్గిపోతాయి అనేటువంటిది ఈ పోషకాహార శాస్త్ర నిపుణులు తెలుసుకున్నటువంటి సత్యం. అందువలన అలా కాకుండా హోల్ వీట్ అంటే కేవలం హస్క్ మాత్రమే తీసేసి మిగతా గోధుమలు యాజ్ ఇట్ ఈజ్గా పిండి పట్టిస్తే దాన్ని హోల్ వీట్ పౌడర్ అంటారు. ఇది వాడితే మనకి ఆహార పదార్థంగా మీరు అనుకున్న చపాతీలు అనండి, పూరీలు అనండి, లేకపోతే ఇంకా ఏమైనా స్నాక్స్ కానివ్వండి, డాలర్ బిస్కెట్లాగా కానివ్వండి, ఇట్లా వాడితే పోషక విలువలు చాలా బాగా వస్తాయి, ఆహారం రుచిగా ఉంటుంది అనేటువంటి చెప్పారు. మరి చపాతీలు వాడటం అనేది మన వైపు దక్షిణాంధ్రలో చాలా ఎక్కువగా ఉంది. అదే రోటీలు వాడటం అని అటువైపు చెప్తారు. మధ్య ఇండియా మరియు ఉత్తర భారతాల్లో ఎక్కువగా రోటీ అనేటువంటి చేస్తారు. అలాగే గోధుమలతోనే కాకుండా ఇతర ఆహార పదార్థాలతో కూడా రొట్టెలు తయారు చేయటం అనేది, భుజించటం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది. ఈ చపాతీలు అనేవి భారతదేశంలో బాగా ఎక్కువగా వాడతారు, పాకిస్తాన్లో కూడా బాగా ఎక్కువగానే వాడతారు, బంగ్లాదేశ్లో కూడా వాడతారు, శ్రీలంకలో కూడా వాడతారు. ఇవి గోధుమ పిండిని నీళ్లు కలిపి దాన్ని మెత్తటి డౌ అంటే ఒక పిండి పదార్థంగా ఒక గుండ్రంగా తయారు చేసి పెట్టి దానిపైన ఒక గుడ్డ కప్పి ఒక 2-3 గంటలు అయిన తర్వాత అప్పుడు దాని నుంచి చపాతీలు తయారు చేస్తూ ఉంటారు. దాంట్లో పాటు కొంత ఏదో ఒక రకమైన కొవ్వు పదార్థాన్ని కూడా కలుపుతారు, అంటే నూనె. అలా కలపటం వలన చపాతీ బాగా సాఫ్ట్గా రుచిగా ఉంటుంది అనేటువంటిది కూడా మనకి ఈ యొక్క వంటలు వాటిల్లో అంటే క్యాటరింగ్లో ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి విషయం. మరి గోధుమలు తినటం వలన మనకు ఉపయోగాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తే బియ్యానికి గోధుమలకి ఉన్న తేడాని స్థూలంగా పరిశీలించినప్పుడు బియ్యము మనం పాలిష్ చేసిన ఏదో కొద్దిగా ఒక పట్టు పాలిష్గా తీసుకున్నప్పటికీ కూడా 40 నుంచి 50 నిమిషాల లోపల జీర్ణ ప్రక్రియ అయిపోవటం, గ్లూకోజ్ మన రక్తంలోకి రావటం జరిగిపోతుంది ఎట్ ఏ టైం. కానీ అదే గోధుమలు తీసుకోవటం వలన కొంత డిలే అవుతుంది, అంటే జీర్ణం అవటానికి 40, 45, 50 నిమిషాలు కాకుండా 2-3 గంటలు పడుతుంది. కనుక ఒకేసారి గ్లూకోజు రక్తంలోకి రాదు, అందువలన గోధుమలు తీసుకోవచ్చు అన్నారు. కానీ గోధుమల్లో ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే గ్లూటెన్ అనేటువంటి ప్రోటీన్ ఉంది. ఈ గ్లూటెన్ అనే ప్రోటీను ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోకూడనటువంటి ఆహారం. అందువలన ఈ మధ్యకాలంలో గోధుమల రొట్టెలు అవి తినకండి అని చెప్తున్నారు. కానీ హోల్ వీట్ పౌడర్ గనక అయితే సంపూర్ణంగా గోధుమలను యాజ్ ఇట్ ఈజ్గా పిండి చేసి
తద్వారా గనక రోటీల ద్వారా తీసుకున్నట్టయితే దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 54 మాత్రమే ఉండటం వలన డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తగు మోతాదుల్లో తినవచ్చు అనేటువంటిది ఈ యొక్క న్యూట్రిషన్ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నటువంటి అంశం. అలాగే గోధుమల్లో సెలీనియం అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి. ఈ యాంటీ ఆక్సిడెంటు చర్మం బాగా డెవలప్ అవటానికి, చర్మాన్ని ప్రొటెక్ట్ చేయటానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత దీంట్లో జింక్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఈ జింక్ అనేది మనిషిలో జుట్టు నార్మల్గా పెరగటానికి, దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎలాగంటే జింకు మన శరీరంలో డైహైడ్రోస్టేరోన్ అనేటువంటి డిహెచ్ఎస్ అంటారు. ఈ స్టీరోన్ అంటే ఒక రకమైనటువంటి హార్మోన్. అది తయారు కాకుండా తగ్గిస్తుంది. అలా తగ్గించడం వలన జుట్టు ఊడిపోవటం ఆగిపోయింది, జుట్టు దృఢంగా పెరుగుతుంది. కానీ మనం ఇప్పటివరకు గ్రహించింది ఏంటంటే, కొంతమంది ప్రకృతి శాస్త్రజ్ఞులు కూడా తెలియజేస్తున్నది, ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతూ ఉన్నాం మనం, అలాగే ఎక్కువగా రైస్ తింటూ ఉన్నాం. దీంట్లో జింక్ తక్కువగా ఉంటుంది, ఏది గోధుమలతో పోలిస్తే. అలాగే ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం వలన ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అనేటువంటి అతి సూక్ష్మమైనటువంటి ప్లాస్టిక్ పదార్థం చిన్న పేగుల లోపల చేరి అక్కడ ఎక్కడైతే జీర్ణమైనటువంటి ఆహారం రక్తములో కలుస్తుందో, శోషించబడుతుందో అక్కడ జింకు శోషించబడకుండా, రక్తములోకి వెళ్లకుండా ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అడ్డుకుంటాయి. అలా ఉండటం వలనే ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్లుగా మనం గమనించినట్లయితే స్త్రీలలో కూడా ఎక్కువగా జుట్లు ఊడిపోవటం కానివ్వండి, అలాగే బట్టతలలు ఎక్కువగా రావటం కానివ్వండి, మనం చాలా పర్ఫెక్ట్గా గమనిస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే డైహైడ్రోటెస్టోస్టిరోన్ అనేటువంటి హార్మోను ఈ యొక్క జింక్ వలన తగ్గిపోద్ది. నార్మల్గా జింక్ గనక మన ఫిజియాలజీలోకి వచ్చి రక్తంలోకి వచ్చి రక్తము ద్వారా శరీరం అంతా పోతే ఈ హార్మోన్ని తగ్గించేస్తుంది. ఈ హార్మోన్ని తగ్గించేసినప్పుడు, ఈ హార్మోన్ ఎఫెక్ట్ లేనప్పుడు జుట్టు ఊడదు, బట్టతల ఏర్పడదు, అలాగే జుట్టు నార్మల్గా పెరుగుతుంది, దృఢంగా ఉంటుంది. కాబట్టి జింక్ యొక్క పాత్ర అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ అందరూ కూడా గమనించే ఉంటారు, చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి, సార్ జుట్టు బాగా ఊడిపోతుంది అంటే జింకోవిట్ వాడండి అని రాస్తూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వాడుతున్నంత కాలం మీరు జింకోవిట్ వాడినా ఈ జింక్ అనేటువంటి ఎలిమెంట్ని రక్తంలోకి వెళ్ళనివ్వట్ల ప్లాస్టిక్. అలాగే గోధుమలు ఎక్కువగా వాడటం వలన జింక్ ఎక్కువగా ఉంటుంది. అప్పటికీ కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే చాలా వరకు ఈ జింక్ని మనం ఆపకుండా రక్తంలో కలిసేట్లుగా జరిగిపోతుంది. కానీ ప్లాస్టిక్ మానేసే స్థితిలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం లేదు. కనుక ఆడవాళ్ళకు కూడా మనం చాలామందిని మీరు గమనించండి, బట్టతలలు వస్తున్నాయి అనేది ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటిది. మగవాళ్ళల్లో కూడా బట్టతలల సంఖ్య సంవత్సరానికి బాగా పెరిగిపోతూ చిన్న వయసుల్లో కూడా బట్టతలలు రావటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మెగ్నీషియం అనేటువంటి ఇంకొక మినరల్ ఉంటుంది. ఈ మెగ్నీషియం వల్ల ఎముకలు దృఢంగా ఉండటానికి, అలాగే స్ట్రాంగ్గా ఉండటానికి ఈ మెగ్నీషియం అవసరం అవుతుంది. అదొక ఉపయోగం. అలాగే కండరాలు కూడా, ముఖ్యంగా స్కెలిటల్ మజిల్స్ అంటాం, ఈ కండరాలు బాగా ఉండి చక్కగా పనిచేయటానికి మెగ్నీషియం అవసరమవుతుంది. దాంతోపాటు మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మెగ్నీషియం
చక్కగా నిద్ర పట్టడానికి కూడా ఉపయోగపడేటువంటి మినరల్. ఇవి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీటిని మనం వాడటం అనేది ఖచ్చితంగా మరి న్యూట్రిషన్ శాస్త్రపరంగా మంచిదే. అలాగే హోల్ వీట్ గ్రెయిన్ అంటే గోధుమలు ఎటువంటి పాలిష్ చేయకుండా కేవలం హస్క్ మాత్రమే తీసేసి పిండిగా చేసుకున్నట్లయితే గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ 54 ఉండటం వలన డయాబెటీస్ వాళ్ళు కూడా వాడవచ్చు అనేటువంటిది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మరి గోధుమల వల్ల డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే మనకి పనికిరానటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు పనికొచ్చే అంశాలు చూసాం. ఇప్పుడు పనికిరాని అంశాల వరకు వెళ్ళినట్టయితే వాటిల్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరు గమనించండి, నూడిల్స్ విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా మన యువత ప్రతి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నూడిల్స్ వాటిని ఎగబడి తింటూ ఉన్నారు. వాస్తవంగా ఆ నూడిల్స్ తినటం అనేది ఆహారానికి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. కారణం ఏంటంటే ఈ నూడిల్స్ తయారు చేయడానికి వాడేటువంటి ప్రాసెస్లు, కెమికల్స్ ఇవన్నీ కూడా శరీరానికి హానికరంగా చేస్తాయి. అలాగే పేగుల లోపలికి వెళ్ళిన తర్వాత పేగుల్లో ఇతర ఆహార పదార్థాలు మూవ్ అయినంత ఫ్రీగా ఈ నూడిల్స్తో తీసుకున్నటువంటి ఆహారం మూవ్ అవ్వదు. పేరుకుపోవటం అనేది ఒక అంశంగా ఉంది. తద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి ప్రజలు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ మనం ఎన్ని చెప్పినా ఈ యువత అంతా కూడా, ఈవెన్ మన ఇంట్లో పిల్లలు కూడా సందు దొరికితే ఆ నూడిల్స్ తినడానికి ఏమిటో విపరీతంగా ఇష్టపడుతున్నారు. దాంట్లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కాస్త అపెటైజింగ్గా, అట్రాక్టివ్గా ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే సమోసాలు కూడా శాస్త్రీయంగా చెప్పాలంటే ఆరోగ్యానికి హానికరం. ఎందుకు అంటే గోధుమ పిండిని నూనెలో ఫ్రై చేయకూడదు. అలా ఫ్రై చేయటం వలన అవి శరీరానికి హానికరంగా మారతాయి అనేటువంటిది కూడా శాస్త్రజ్ఞులు గ్రహించారు. అలాగే మహారాష్ట్ర వెళ్తే మనకి కచోరీ అనేటువంటి ఇస్తారు. గోధుమ పిండినే ఉండలుగానో లేదా స్క్వేర్స్గానో చేసి ఆయిల్లో డైరెక్ట్గా ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు. ఇవి కూడా ఆరోగ్యానికి హానికరం అనేటువంటి దాన్ని గుర్తించవలసిందిగా నేను ప్రజలకి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా అన్నిటికంటే గోధుమలో అత్యంత ఇబ్బందికరమైనది, అనారోగ్యకరమైనది మైదా. ఈ మైదా మీరు గమనించినట్లయితే తెల్లగా ఉంటుంది పిండి, చాలా క్రిస్పీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఈ స్వీట్స్ తయారు చేసే దాంట్లో ఎక్కువగా వాడేది మైదానే. అలాగే ఎక్కువగా బేకరీ ఫుడ్స్ అన్నీ తయారయ్యేది మైదాతోనే. అలాగే పరోటాలు తయారయ్యేది కూడా మైదాతోనే. ఈ మధ్య చాలామంది పూరీలు కూడా మైదాతోనే చేస్తున్నారు. కానీ ఈ మైదా అంత తెల్లగా ఎందుకుంటుంది అని మనం గమనించినట్లయితే అది రిఫైన్ చేస్తారు. రిఫైన్ చేసిన తర్వాత బ్లీచింగ్ చేస్తారు, కెమికల్స్ వేసి బ్లీచింగ్ చేస్తారు. అలా బ్లీచింగ్ చేసేటప్పుడు బెంజోయిక్ యాసిడ్ అలాగే ఎలోక్సేన్ అనేటువంటి కెమికల్స్ వాడతారు. ఇవి రెండూ కూడా వీలైనంత త్వరగా మనిషికి షుగర్ వ్యాధి వచ్చేట్లుగా చేస్తాయి శరీరాన్ని. అంత ప్రమాదకరం. కానీ మన వాళ్ళు దాన్నే ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే ఈ మైదా అనేది గోధుమ గింజ లోపల ఉన్నటువంటి ఎండోస్పెరమ్ అనేటువంటి భాగం నుంచి తయారు చేస్తారు. కనుక ఇది తెల్లగా సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ ఇంకొక ముఖ్యమైన దురదృష్టం ఏంటంటే దీంట్లో ఫైబర్ 0 అసలు ఉండదు. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ, 496 క్యాలరీల శక్తి వస్తుంది. గోధుమల్లో ఇందాక మనం చూసింది 340-350 క్యాలరీలే. కానీ మైదాకు వచ్చేటప్పటికి 496 క్యాలరీలు.
దాంతో గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కంటే పైకి వెళ్ళింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఆహారం తీసుకోకూడదు. అలాగే సహజంగా ఇతరులు కూడా తీసుకోకుండా మంచిది. ఎందుకంటే ఎలోక్జోన్స్, ఈ బెంజోయిక్ యాసిడ్స్ వంటి కెమికల్స్ వల్ల షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది అని శాస్త్రజ్ఞులు గుర్తించారు. కనుక వీలైనంత వరకు మైదాని దూరంగా ఉంచటం ఆరోగ్యకరం. ఈ మైదా తినటం వలన వచ్చేటువంటి సమస్యలేంటి అది చూస్తే ఒబిసిటీ, స్థూలకాయం వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, షుగర్ జబ్బు వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అని తెలుసుకున్నారు. అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని వాడుకోలేనటువంటి స్థితిలోకి వెళుతుంది. ఇప్పుడు డయాబెటీస్లో కూడా మనం చెప్పుకున్నప్పుడు 2 కారణాలు చెప్పుకున్నాం గతంలో. ఒకటి ఇన్సులిన్ తయారు కాకుండా ఉండటం, 2 ఉన్న ఇన్సులిన్ని శరీరం వాడుకోలేని స్థితిలో ఉంటాం. ఇప్పుడు మైదా ఎక్కువగా తినే వాళ్ళల్లో ఈ ఇన్సులిన్ని వాడుకోలేని స్థితికి శరీరం వెళుతుంది. కనుక ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుంది. లేకుంటే ఉంటే పెరుగుతుందే తప్ప తగ్గదు. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుద్ది మైదా ఎక్కువగా తినవాళ్ళలో. సో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగితే గుండె సంబంధమైన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్, ఇతర మినరల్స్ పేరుకుపోయి ఎథెరోస్క్లెరోసిస్ అనేటువంటి ఒక ప్రక్రియ జరిగి తద్వారా గుండెపోటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఇదొక నష్టం. అలాగే ఫ్యాటీ లివర్ చుట్టూతా కొవ్వు పేరుకుపోయి లివర్ పనిచేయనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అదొక పెద్ద ప్రమాదం. అలాగే బీపీ పెరిగేటువంటి అవకాశం. నార్మల్గా ఉన్న వ్యక్తి కంటిన్యూస్గా కొన్నాళ్ల పాటు మైదా తిన్న తర్వాత బీపీ పేషెంట్గా అయ్యేటువంటి అవకాశం అక్షరాలా ఉంది. ఇన్ని నష్టాలు గోధుమలో ద్వారా వచ్చినటువంటి మైదా వల్ల కలిగేటువంటి నష్టాలు. కనుక వీలైనంత వరకు గోధుమలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే చక్కగా ఏవైతే హోల్ గ్రెయిన్ పౌడర్గా తీసుకుంటూ మోతాదుల్లో కరెక్ట్గా తీసుకుంటూ ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి ఈ తెలివితేటలన్నీ వాడుకుంటూ ప్రయత్నం చేసి అందరం ఆరోగ్యంగా ఉండి మన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.